ఏదో నాకు గుర్తుంది, చైనా ఐ మీన్ అది ఏదంటారు కదా, దానికి నైల్ నది సంథింగ్ అట్లా చెప్తారనమాట ఏదన్నా వరదలు వచ్చినప్పుడు. అలాగే విజయవాడకు ఒక విజయవాడ దుఃఖదాయిని కదా, ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది, సడన్ గుర్తొచ్చింది. అలాగే విజయవాడకు దుఃఖదాయిని బుడమేరు. అది స్వయంకృతాపరాధం. ఎందుకంటే అది బుడమేరు అనేది ఒక వాగు. ఆ వాగుని మొత్తానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి వారి పరిధిలో వారి వారి శక్తి మేరకు ఆక్రమించేయటం ఒక ఎత్తు. సరే, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆక్రమించి, ఒకరు ఆక్రమించారు కాబట్టి ఇంకొకరు క్వశ్చన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి అది కుంచుకుపోయి చివరికి ఎప్పుడైనా పైనుంచి వర్షాలు ఎక్కువ పడి వరదలు వస్తే ఎటు పోవాలో తెలియక కొల్లేరుకి వెళ్లాల్సినటువంటి వాటరు విజయవాడను ముంచెత్తే క్రమం కొంతకాలంగా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ పరాకాష్ఠకు చేరింది అది. సరే, దాన్ని ఐ మీన్ బాగానే హ్యాండిల్ చేసినా కానీ నష్టం అయితే జరిగింది. 100 కోట్ల ఖర్చు కూడా పెట్టారు. సరే, ఓకే, బాగానే ఉంది. ఇంకేముంది, అసలు మళ్ళీ ఫ్యూచర్లో విజయవాడ వైపు బుడమేరు చూడకూడదు అన్న రీతిలో మాట్లాడారు, ఆపరేషన్ బుడమేరు అని చెప్పేసి. ఇక ఆ మాట అయితే ఇప్పటికీ గుర్తుంది నాకు. పదే నిమ్మల రామానాయుడు గారు పాపం ఆయన వారం రోజులు అక్కడే ఉన్నాడు, రాత్రింపగళ్ళు ఇంటికి వెళ్లకుండా వర్షంలో కూడా ఉంటూ బాగానే చేశారు. కానీ ఆయన నోటి వెంట అన్నిసార్లు వినేసరికి మనకందరికీ ఆయన పనితనం తెలుసు కాబట్టి, ఆయన కమిటెడ్గా ఉంటాడు కాబట్టి ఇంకేముంది, అయిపోయినట్టే, ఆపరేషన్ బుడమేరు జరిగిపోతుంది అనే ఒక ఆశ కలిగింది ఇది నిమ్మల రామానాయుడు లాంటి లీడర్. మరి అయితే ఈ మధ్య కాలంలోనే బుడమేరుకు సంబంధించి ఒక రిటైనింగ్ వాల్ కట్టారు అని అంటే అది కూడా దీనిలో భాగమేమో అనుకున్నాము. కానీ కొన్ని డౌట్స్ వచ్చినాయి. ఏదో కొంత ఒక 5 కిలోమీటర్ల మేర ఎంతో గుర్తులేదు, కానీ ఆ ఒక్క వాల్ కడితే సరిపోతుందా, ఈ మూల నుంచి ఆ మూలకి అన్ని 10 కిలోమీటర్లలో ఉన్న దానికి ఇది ఎంతవరకు కట్టడి చేస్తుంది అని అనుకుంటున్న సమయంలో తెలిసింది ఏంటి అంటే అసలు ఆపరేషన్ బుడమేరు అనేది స్టార్టే చేయలేదని. అంటే ఒకటి గోడ కడతాం, అదొకటి రిటైనింగ్ వాల్ కొంతవరకు, కానీ ఆక్రమణలను తొలగిస్తేనే కదా ఈ మొత్తం దానికి శాశ్వత పరిష్కారం లభించేది. మరి 3100 బిల్డింగ్లు ఉన్నాయట. అంటే బిల్డింగ్స్ ఉంటే అవి రకరకాల అపార్ట్మెంట్లు కానీ కమర్షియల్ బిల్డింగ్స్ అని. మరి ఎందు గురించి ఆక్రమణల జోలికి వెళ్ళకపోవడం అనేది, అదే కాకుండా తొలగించకపోగా మళ్ళీ ఈ 1 yearలో కూడా కొత్త కట్టడాలు వచ్చి కొత్తగా కూడా ఆక్రమణలు జరిగినాయి అంటున్నారు సార్. సో ఈ విజయవాడకి ఎప్పటికైనా ఇది ప్రమాదకరంగానే పరిణమించే అవకాశం ఎంతవరకు ఉందో సార్? ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు లేకపోతే రిటైనింగ్ వాల్తో సరిపోదంటారా? ఇప్పుడు మనం వ్యక్తులుగా నిమ్మల రామానాయుడనో, లేకపోతే చంద్రబాబు నాయుడనో, లేకపోతే పవన్ కళ్యాణ్ అనో, ఇట్లా వ్యక్తులుగా మనం సరే వాళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కనుక వాళ్ళు చెప్పినటువంటి మాటలని జనం నమ్ముతారు. కానీ చిత్తశుద్ధి లేదు అనేందుకు ఇది ఒక పక్కా నిదర్శనం. మేమేదో 2047 నాటికి మొత్తం వేరే అంతా కూడా మార్చేస్తాము అని చెప్పేసి చెప్తున్నటువంటి మాటల్ని మరి ఏడాది కాలంలో కనీసం ఒక కార్యాచరణ అమలు సంగతి తర్వాత ఇదిగో మాది ప్లాన్ ఇది అని చెప్పేసి కూడా చెప్పినటువంటిది కానీ, లేదా రూపొందించినటువంటి దాఖలు కానీ లేనటువంటి వాళ్ళు స్వర్ణాంధ్రని ఎట్లా నిర్మిస్తారో, లేకపోతే విజన్ 2047ని ఎట్లా తీసుకొస్తారు అనేటువంటిది జనానికి వచ్చేటువంటి సమస్య. అందుకని ఆ విధమైనటువంటి ఎంత ఎక్కువగా మాటలు చెప్తారో ఆ మాటలు చెప్పినటువంటి విజన్ 2020 కానీ, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా అదెంత బూటకమే అనేటువంటిది గతంలోనే రుజువైంది. ఇప్పుడు బుడమేరు కూడా అదే పరిస్థితి. ఈ బుడమేరు ఎందుకని మనం తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి బుడమేరు ప్రాబ్లం గురించి తెలియదని అనుకుంటే పొరపాటు. ఎందుకు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో పనిచేసినప్పుడు, ప్రతిపక్ష నాయకుడు గాను లేదా ముఖ్యమంత్రి గాను పనిచేసినప్పుడు మూసీ ఆక్రమణలు, అదేవిధంగా మూసీలోకి వచ్చేటువంటి వివిధ నాళాలు, వాగుల ఆక్రమణలు ఏ విధంగా ఆక్రమణకు గురయ్యాయో, వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏమిటో, అవి ఏ విధంగా హైదరాబాద్ నగరంలో వరదలకి కారణమయ్యాయో
చంద్రబాబు నాయుడు గారికి వేరే తెలియజేయక్కర్లేదు. మరి అటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి విజయవాడ పక్కనే ఉన్నటువంటి దాని మీద ఎందుకని కనీస కార్యాచరణ ప్రకటించకుండా లేదా ఒక పథకాన్ని రూపొందించకుండా ఏడాది తర్వాత మళ్ళా వరదలు వచ్చినప్పుడు మళ్ళా హడావుడి చేయటం అనేది ఒక రొటీన్ గా మారే క్రమం కనిపిస్తా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నిర్లక్ష్యం చేసింది లేదా ఆక్రమణలను ప్రోత్సహించింది, ఇలాంటి డైలాగులన్నీ అప్పుడు పెద్ద ఎత్తున చెప్పారు. మరి అటువంటి ఆక్రమణలకి వైసీపీ వాళ్ళు కావచ్చు లేదా ఇంకొకళ్ళు ఎవరైనా పాల్పడితే మరి ఏం చేశారు, ఏడాది పాటు ఏం చేశారు అనేటువంటిది సమస్య. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఆక్రమణలకు పాల్పడేటువంటి వాళ్ళకి పార్టీ అనుబంధాలతో నిమిత్తం లేదు. ఎవరు అధికారంలో ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలు జరగలేదా? కట్టడాలు ఏమి కట్టలేదా? అదే కొనసాగింపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఇంకా ఎక్కువ జరుగుంటాయి. ఇంకా ఎక్కువ జరిగినటువంటి వాటిని ఇప్పుడు ఇంకా ఎక్కువ జరిగేటువంటి దానికి ఈ ఏడాది కాలకంగా ఎలాంటి నిష్క్రియాపరంగా కబుర్లు తప్ప మరొకటి లేకుండా చేస్తే ఏం చేయదలుచుకున్నారు విజయవాడని అనేటువంటిది పెద్ద సమస్య. అందుకని విజయవాడ వరదలకి ఎట్లాగైతే జనం అల్లాడిపోయి ఇబ్బంది పడ్డారో ఇప్పుడు మరొకసారి అటువంటి ప్రమాదం జరగకుండా ఏం చేస్తారు మీరు చెప్పినటువంటి మాటలను మీరు అమలు చేస్తారా లేదా అని చెప్పేసి విజయవాడ వాసులు లేదా ఆ బుడమేరు పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమించి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, తాట ఒలుస్తా, తోలు తీస్తా, నిలదీస్తా అని చెప్పారు కదా, అలాంటి పనులు చేస్తే తప్ప బుడమేరు విషయంలో కదలరు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి రిలీఫ్ రాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను.